రైట్, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి సీఎం ప్రెస్ మీట్ ఇప్పటి వరకు లైవ్ చూసాము. మీన్వైల్ ఇంతకు ముందు ఏం జరిగిందనేది ఒక్కసారి చూద్దాము. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను ఏపీ సీఎం చంద్రబాబు ఈ మధ్యాహ్నం పరిశీలించారు. విజయవాడ నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా తిరుపతిలోని బైరాగి పట్టెడకు ఈ మధ్యాహ్నం 2 o'clock చేరుకున్నారు. బైరాగి పట్టెడలోని పద్మావతి ఉద్యానవనం దగ్గర తొక్కిసలాట జరిగిన స్థలాన్ని చంద్రబాబు పరిశీలించారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి అక్కడ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక సంఘటనా స్థలాన్ని పరిశీలించాక సీఎం చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మధ్యాహ్నం 2:30 అధికారులపై సీఎం సీరియస్ అయ్యారు. వాళ్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టెక్నాలజీ ఉంది, ఒక ఐవీఆర్ఎస్ అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్ అప్పటికి ప్రిపేర్ చేయి, ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన, యూ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేస్తే భక్తుల రద్దీ పెరుగుతూ ఉంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి చెప్తున్న బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, తమాషా అనుకోవద్దంటూ చంద్రబాబు మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం అంబులెన్సుల గురించి కూడా ఆరా తీశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. భక్తుల రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు అని టీటీడీ జేఈఓ గౌతమిని సీఎం ప్రశ్నించారు. జేఈఓగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తులేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇక మధ్యాహ్నం 2:45 స్విమ్స్ హాస్పిటల్కి వెళ్లారు సీఎం చంద్రబాబు. తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న వాళ్లను పరామర్శించారు. ఘటన గురించి బాధితులనే స్వయంగా అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇక సాయంత్రం 4 తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనానికి చేరుకున్నారు సీఎం చంద్రబాబు. తొక్కిసలాట ఘటనపై సమీక్ష నిర్వహించారు. మంత్రులు, టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, జేఈఓ, కలెక్టర్, ఎస్పీ వీళ్ళంతా కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. నీకేమన్నా మెసేజ్ వచ్చిందా? పక్కన నుంచి అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది? నీకు అప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఏంటి కారణం? ఏంటి ఈసారి ఇబ్బంది రావడానికి? ఈసారి టైమింగ్లో చెప్పేశారు, ముందు వచ్చేసారు. ఆ టైంకి వచ్చి పంపించేసాడు. అప్పట్లో పెట్టకుండా ముందు చెప్పి కొద్దికి రమ్మనే కొద్దికి అందరూ వచ్చేసారు. 10 రోజులు నీకుంది. చూద్దామా, ధైర్యంగా ఉండు. దగ్గరలో చూస్తానని కళ్ళలో కూడా అంచెల వరకు వెళ్ళొచ్చాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. దైవ నిర్ణయం. మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు. థ్యాంక్ యూ అమ్మా. వెరీ గుడ్. నీతో కూడా ఇక్కడ హస్బెండ్ వచ్చారు. వచ్చారమ్మా? ఆయన ఉన్నారు. ఆయన మేడం ట్రీట్మెంట్ అది బాగా ఇప్పించారు సార్. అది జరగకూడదమ్మా, జరిగింది. అది నేను బాధపడుతున్నా. జరగకుండా ఉండాల్సింది. ఎన్నిసార్లు వచ్చావు మనం ఇక్కడ? నేను 15 years వచ్చాను సార్. హస్బెండ్ 20 years అయింది. ఎప్పుడు ఏకాదశికి వస్తారమ్మా? ఎప్పుడు ఏకాదశి దర్శనం అవుతుంది. ఈసారి దగ్గరలో ఉన్నాను సార్. ఒక 10 మంది తర్వాత మేమే లైన్లోనే. మీ 10 మంది వెళ్ళే లోగండి 100 జనం వచ్చేసారండి. మేము ఎలాగ వెళ్ళాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు అలా తోసుకుంటూ నూతిలో పడేసినట్టు పడేసారు. అందరూ ఆ ముందున్న వాళ్ళు అందరూ అలా పడిపోయారు. కదమ్మా, పాత రోజులకి ఇప్పటికి నీకేంటి ఇవన్నీ చూసిన తర్వాత? సార్ మీరు మేడం అక్కడ కొండ మీద అండి 2 రోజులు కూర్చొని నడుచుకుంటూ 32 గంటలు మేము నడుచుకొని వెళ్ళాం. మాకు చాలా ఆనందంగా ఉండేది సార్ అప్పుడు. ఇప్పుడు కింద ఇన్ని అవస్థలు 3 దగ్గర